ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 5వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు వీరికి ఈ విధంగా జరగబోతుంది. ముఖ్యంగా వీరు పడ్డ కష్టాలకి కన్నీళ్లకు ఇప్పుడు ముగింపు అనేది రాబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఇలాంటి లాభాలు రావడంతో చాలా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పుల బాధలు, అవమానాలు అన్నింటికీ ముగింపు అనేది రాబోతుంది. కాబట్టి వీరికి ఎలాంటి లాభాలు ఏ రూపంలో వస్తున్నాయో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారు ప్రేమలో ఏ విధంగా ఉండబోతున్నారు, వీరి ప్రేమలో ఉన్నవారు దూరమైన వారు దగ్గర ఏ విధంగా కాబోతున్నారు అనేది పూర్తిగా మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆర్థికంగా ఏ విధంగా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖం చూసి లేదా చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గడం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, వివాదానాలు, కోర్టు సమస్యలు మరియు కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి వంటివి ఇలాంటి చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి. వెంటనే పరిష్కారం అనేది గురూజీ గారు చూపుతారు. ఏ విధంగా ఉంటుందో పూర్తిగా ఈ గోచర ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులను తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు పాలించే సమయంలో వీరికి మరో గ్రహం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాభస్థానంలో ఉండడం వలన వీరికి మరింత అద్భుతం జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రబలం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే రవి బలం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి గ్రహాలు కొన్ని విషయాలలో చాలా అనుకూలంగా ఉండడంతో లాభస్థానంలో ఉండడం వలన వీరికి అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఎన్నడూ చూడని అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అంత శుభప్రదంగా ఉంటుంది. వీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు రాని సమయం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అలాంటి సమయంలో కూడా వీరికి అనుకూలంగా విద్యార్థులకు ఉండబోతుంది. అలాగే వీరికి విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా లేదా ఏదైనా నగరంలో విద్యార్థులు స్థిరపడాలని అనుకున్న వారైనా ఈ రోజు నుండి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. మీరు అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే కుటుంబం కోసం ఈ రాశివారు చాలా ఆలోచిస్తారు. కుటుంబం కోసం ఎంతైనా కష్టపడి ఏదైనా త్యాగాలు చేస్తారు. ఎందుకంటే వీరికి కుటుంబం అంటే చాలా ప్రేమ. అందులో వీరి భాగస్వామి అంటే మరింత ప్రేమ ఉంటుంది. ఈ రాశివారు ఎవరినైనా ఒక్కసారి ప్రేమించారంటే జీవితం మొత్తం వారిని ఆరాధిస్తారు. అలాగే వారిపై ప్రేమ ఎప్పుడూ తగ్గదు. రోజు రోజుకు పెరుగుతుంది, కానీ ప్రేమ మాత్రం అస్సలు తగ్గదు. తమ సంతానం అంటే మరింత ప్రేమ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులపై భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈశ్వరుడంటే వీరికి చాలా ఇష్టం. వారిపైన ఏదైనా భారం వేసి వదిలేస్తారు. ఖచ్చితంగా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పరిష్కారం కోసం వీరు ప్రయత్నించగా శివునిపై భారం వేసి ఉంటారు. వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. రోజు మీ ఇంట్లో అదృష్ట వర్షం అనేది కురవబోయే అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన సంచలనాలు జరగబోతున్నాయి. అలాగే ఈ వారం రోజుల్లో మీ తలరాత చాలా మారబోతుంది. ముఖ్యంగా జూన్ 5వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ఒక సంఘటన జరగబోతుంది. అలాగే మీ సంతానం కోసం ఏదైనా స్థిరపడేలా స్థిరాస్తిని
సాధించాలని అనుకునేవారు ఈ రోజున మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే మీ సంతానం కోసం, విద్యార్థుల కోసం వారి జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో మీరు కాస్త మానసికంగా ఒత్తిడి కలిగిన లేదా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా చివరికి విజయం సాధిస్తారు. కాబట్టి ఆ విజయమే మీ మానసిక ఒత్తిడి అనేది మొత్తం తొలగించేలా చూస్తుంది. అలాగే ఇంతకాలంగా మీ చుట్టూ ఉన్న గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడంతో మీకు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగింది. అలాగే ఏ పని అయినా ఆలస్యం కావడం, మీరు చేసే వృత్తుల్లో, వ్యాపారంలో, ఏదైనా ఉద్యోగంలో ఉన్నవారైనా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా కలిగింది. ప్రశాంతంగా పని చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు గ్రహాల మార్పు వలన ఎంతో సంచలనం అనేది వస్తుంది. ఆ సంతోషం ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. గత కొన్నాళ్ళుగా మీరు ఎవరి దగ్గరనైనా అప్పులు తీసుకున్నట్లయితే అవసరానికి అప్పులు చేయడం ద్వారా ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడే కావాలని చాలా ఇబ్బందులు పెట్టారు. మానసిక ఒత్తిడి అనేది ఈ రాశి వారికి ఎక్కువగా కలిగింది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు పెట్టాయి. మానసిక ఒత్తిడి, శారీరక ఇబ్బంది అనేది ఎక్కువగా కలిగింది. కానీ ఇక నుండి మార్పు అనేది రావడంతో మీరు ఆర్థికంగా నష్టాలు అనేవి చాలా తగ్గుతాయి. ఒకేసారి మీకు ఇబ్బంది రావచ్చు, కానీ దానికి పరిష్కారం కూడా ఆర్థికంగా రావడానికి అనుకూలిస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఆలోచనలో నీకు ఏ విధమైన పరిష్కారం దొరుకుతుందని సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు నుండి ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా తగ్గుతాయి. ముఖ్యంగా అప్పుల బాధల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు మానసిక ఒత్తిడి అనేది చాలా తగ్గుతుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి ఒక మెగా ఆఫర్ అనేది వస్తుంది. ఆ ఆఫర్తో మీరు చాలా సంతోషిస్తారు, చాలా కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవాలని ఎంతో శ్రమించడంతో మీకు మానసిక ఒత్తిడి అనేది తొలగిపోయి శారీరక ఒత్తిడి కలిగినా కూడా మీరు ఏదీ పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగించాలని ఆలోచిస్తారు. మీరు ఏ రంగంలో ఉండాలనుకునేవారో అదే రంగంలో చేరడానికి ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఈ 2 రోజుల్లో మీకు సక్సెస్ కనిపిస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటున్నారు? ప్రేమలో చాలా సంతోషంగానే ఉంటారు. మానసిక ఒత్తిడి అనేది ఏమీ కలగదు. అలాగే శారీరక ఇబ్బందులు కూడా కలగకుండా ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి ప్రేమలో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆర్థికంగా ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఆర్థికంగా ఎదగడానికి ఈరోజు ఒక కొత్త ప్లాన్ అనేది వేస్తారు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. 1కి 4 సార్లు ఆలోచించి ఆ ప్రయత్నం మొదలుపెట్టండి. మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది ఎంత కష్టమైనా సాధించడానికి ప్రయత్నించండి. ప్రేమలో విజయం సాధిస్తారు. అలాగే కుటుంబంలో ఏదైనా బరువు బాధ్యతలు ఉన్నా కూడా ఈ రోజున తీరిపోతాయి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎలాంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉండదు. కానీ సంతానం విషయంలో మాత్రం కాస్త ఖర్చు అనేది ఈ రోజున పెరగవచ్చు.